నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మన పవన్ కళ్యాణ్ గారి 3 మార్ సినిమాలో చిగురుబోనియా వలపు తేనియా జింకలాంటి చోకరీలు తస్సదియా. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలో టైటిల్ సాంగ్ మీరే రాస్తున్నారట కదా, రాసేశారు. I'm also eagerly waiting for the release of the song. జీవితం సారాంశం మీరు ఆ పాటలో చెప్తారనిపించింది. నాకు కూడా ఛాన్స్, అక్కడ స్కోప్ లేదు, అక్కడ స్పేస్ లేదు, నేనే స్పేస్ తీసుకున్నారు. ఆశాపాశం సాంగ్ రాసినప్పుడు అమ్మ బాబోయ్, అసలు ఆశాపాశం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం చెరేలోగానే ఏ తీరవును. మీరు అలా నిలబడిన సిచ్యువేషన్ మీ లైఫ్లో తిరిగి మళ్ళీ అంతా పోగొట్టుకున్నదంతా వచ్చినట్టు ఏమన్నా ఉందా షేర్ చేసుకోవాలంటే? నా జీవితంలో పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. కుదిరితే 4 సహాయం చేసే ప్రయత్నంలో ఉండు జీవితంలో, లేకపోతే దూరంగా ఉండు. అంతేగాని స్థిరంగా నా ఆలోచనలు, నా ప్రయాణం స్థిరంగా సాగటం. మనం వింటూ ఉంటాం కదండి, సెలబ్రిటీలు చాలామంది థియేటర్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం వేరే దేశాలు వెళ్ళి మళ్ళీ కోర్సులు చేసి వస్తూ ఉంటారు. మీకు అదృష్టం, చక్కగా మీరు చిన్నప్పటి నుంచే మీరు ఒక థియేటర్ ఆర్టిస్ట్. జంధ్యాల గారు మా గురువు గారిని అప్రోచ్ అయ్యి ఈ కుర్రాన్ని నాకు కావాలని అడిగారు. అది నేనే అంత కష్టం మీద వాళ్ళ నాన్నగారిని బతిమాలుకున్న కుర్రాన్ని తీసుకొచ్చానండి. నేను ఎవరికి ఇవ్వను. కుర్రాడు మామూలు అల్లరివాడు కాదండి. బిజీ బ్రతుకుల సమరం, ఇట్స్ a city of the new millennium. చల్ చల్ రే చల్ మేరే సాథీ, हम बन गए हैदराबादी, तन ఒడిలో చోటిచ్చే హైదరాబాదీకి సాథ్ కేది. ఆస్ట్రేలియాలో ఉన్న, అమెరికాలో ఉన్న ప్రతి హైదరాబాదీ యాంథమ్ అయిపోయింది పాట. బాద్షా సాంగ్ ఏం రాశారండి అసలు, టైటిల్ సాంగ్. డైనమిజం అంటే డైనమైట్ పేల్తే కూడా అంత సౌండ్ ఉండదేమో, ఈ పాటకు అంత రివర్బరేషన్స్ ఉంటాయి అంతే. సోల్ఫుల్ లవ్ లైన్స్ అయినా, మాస్ఫుల్ పంచ్ లైన్స్ అయినా, ఆయన కేవలం మాటలతోనే, మాటలని ఆయుధాలుగా వాడుతూనే సమాధానం ఇస్తూ ఉంటారు. ఈజ్ ఎ లిరిసిస్ట్ బై ప్రొఫెషన్, టాలెంటెడ్ పర్సన్ బై బర్త్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన క్రెడిట్స్ చెప్పుకుంటూ వెళ్తే లిరిక్స్ రాయడంతో పాటు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇన్ ద సెన్స్ ఒక ఎలా చెప్పాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనందరినీ థియేటర్ ఆర్ట్స్తో ఈ జనరేషన్కి కూడా స్టిల్ ఆ ఫ్లేవర్ని ఇన్ఫ్యూజ్ చేస్తూ అనర్గళంగా పద్యాలని చెప్పడంతో పాటు ఇప్పుడు ఇంకా మనందరికీ దగ్గర అవ్వడానికి ఒక సినిమాలో కూడా హిస్ కమింగ్ అప్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఇన్ని క్రెడిట్స్ ఉన్నటువంటి ఒక మల్టీ ఫెసెటెడ్, మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ, బట్ వీ ఆల్ లవ్ హిమ్ యాజ్ లిరిసిస్ట్ విశ్వ గారు నాతో పాటు ఉన్నారు మన మెలడీస్ అండ్ మెమరీస్లో. హలో విశ్వ గారు, నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. నైస్ మీటింగ్ యు. ఎలా ఉన్నారు? ఫైన్. వండర్ఫుల్. మీరు ఎన్నో పాటలు రాశారు విశ్వ గారు, బట్ నా ఫేవరెట్ సాంగ్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, బికాజ్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్. ఈ ప్రోగ్రాంలో మనం మెయిన్గా ఒక పాట, ఆ పాట వెనకాల ఉన్న ఒక మెమరీని తలుచుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. అలాగే మీ లైఫ్లో ఉన్న మెమరీస్ అన్నిటినీ కూడా టచ్ చేద్దాము, విని తెలుసుకోవాలని అనుకుంటున్నాము. టు స్టార్ట్ విత్ ఆశాపాశం సాంగ్ రాసినప్పుడు అమ్మ బాబోయ్, అసలు వేదాల సారాంశం మన ఋషులన్నీ చక్కగా ఒక మాటలో చెప్పినట్టు జీవితం సారాంశం మీరు ఆ పాటలో చెప్పారనిపించింది నాకు. ఒక లిటరల్గా నాకే కాదు ఈ ఎక్స్పీరియన్స్, ఈ పాటకి ఫేవరెట్ అనుకున్న వాళ్ళందరికీ సంతోషంలో ఉంటే ఆ పాట ఒక చెక్మేట్ సాంగ్ లాగా, బాధలో ఉంటే ఏం పర్లేదు ఊరుకో, ఇది లైఫ్ ఇలాగే ఉంటుంది అనుకుంటూ ఒక డైరెక్షన్ చూపించే పాట. ఇంత కనెక్ట్ అయ్యామంటే ఆ పాటతో కేర్ ఆఫ్ కంచర్లపాలెం సినిమాలో ఆశాపాశం సాంగ్ ఎలా రాశారో, అసలు అది మీరే రాశారు అని అంటే మిమ్మల్ని కలిస్తే జన్మ సార్థకమైనట్లు అనిపిస్తోంది, అంత బాగా అనిపిస్తోంది. లిటరలీ ఇట్స్ అ ఫ్యాన్ మూమెంట్ నాకు.
ఏం లేదు, యాక్చువల్గా మీరు చెప్పదలుచుకుందని చెప్పేశారు మీరు సాంగ్ గురించి. సో ఇంక నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏం లేదు. ఐమ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ దట్ సాంగ్. పాట విషయానికి వస్తే వెంకటేష్ మహా వెన్ హీ అప్రోచ్డ్ మీ, చాలా సింపుల్గా ఈ 4 క్యారెక్టర్స్ గురించి చెప్పి, ఈ 4 క్యారెక్టర్స్ ఒకడేనండి అని చెప్పి వెనకాలన్నటువంటి వ్యధ గురించి చెప్తూ వాళ్ళు పడుతున్నటువంటి సిచ్యువేషన్, లైఫ్లో ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ చెప్పుకుంటూ వస్తూ ఈ 4 క్యారెక్టర్స్ని సమాంతరంగా 4 క్యారెక్టర్స్ పడుతున్నటువంటి ఆ వేదనని, సంవేదనని సమ్మరైజ్ చేసి అట్ ద సేమ్ టైం ఒక పాజిటివిటీ ఇన్ఫ్యూజ్ చేసే విధంగా, అంటే జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, అనుకోని పరిణామాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం రేపేమవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలి, ఆత్మహత్య సమాధానం కాదు అని చెప్పే ప్రయత్నం చేయాలండి బేసికల్గా ఈ యొక్క పాటలో అని నాకు ఎప్పుడైతే ఈ సన్నివేశం వివరించాడో ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్. అండ్ వెంటనే నాకు కూడా ఆ సిచ్యువేషన్తో కనెక్ట్ అయ్యాను. అందులో మోస్ట్ సర్ప్రైజ్ ఆస్పెక్ట్ ఏంటంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా అవన్నీ ఒకటేసారి ప్యారలల్ రన్ చేస్తాడు. ఆ పాటలో ఆ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఆ 4 పాత్రలు కూడా అనుభవిస్తున్న ఆ వేదన ఏదైతే ఉందో, వాట్ యు కాల్ టెస్ట్ ఇన్ దేర్ లైవ్స్ అంటారు కదండి, అది ఆ 4 పాత్రలు సైమల్టేనియస్గా ఒకటేసారి అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ 4 కూడా ఒక్కడే. దట్ ఈస్ ది సర్ప్రైజ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సాంగ్. సో నాకు వెంటనే ఐ గాట్ కనెక్టెడ్ విత్ ద సాంగ్. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకున్నారా ఎప్పుడన్నా? అంటే అలాంటి లైఫ్ సిచ్యువేషన్స్తో ఇన్స్పిరేషన్ తీసుకొని కథ రాసి. నాకు జీవితంలో సమస్యలు సహజం, పరీక్షలు సహజం, కానీ ఆ పరీక్షలు ఎలా ఎదుర్కొన్నావు, హౌ యూ హ్యావ్ ఓవర్కమ్ ది సిచ్యువేషన్స్ అండ్ యూ హ్యావ్ బికమ్ విక్టోరియస్. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. సో వీ షుడ్ నాట్ బకిల్ అండ్ సకమ్ టు ది సిచ్యువేషన్స్. అంటే సిచ్యువేషన్స్ లొంగిపోయి ఇంతే నైరాశ్యంలో ఉండకూడదు. సో గ్లాస్లో హాఫ్ వాటర్ ఉంటే కనుక నువ్వు హాఫ్ ఫిల్గా చూస్తున్నావా, హాఫ్ ఎంటీగా చూస్తున్నావా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇఫ్ యూ సీ దట్ ద గ్లాస్ ఈజ్ హాఫ్ ఫిల్డ్, so that indicates that you are seeing life in a very positive way. So that is what I try to infuse in that song. రేపేమవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలి, ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చెరేలోగానే ఏ తీరవును, చేరువైనా చేదు దూరాలే, తోడవుతూనే వీడే వైనాలే, నీదు కాదు తేలేలోగానే ఏదేమౌనో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. పాపా ఏం రాశారు విశ్వ గారు. ఏలేలేలో కల్లోలం నీలోకంలో లోతుల్లో ఏలీలో ఎద కొలనుల్లో, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి చిమ్మ చీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేమవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్న ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చెరేలోగానే ఏ తీరవును, చిక్కుముళ్ళు కప్పి రంగులీనుతున్న లోకమంతే పెద్ద నాటకమే,
తెలియకనే సాగే కథనం, నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కథలే దూరం, నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా, రేపే మౌనం తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్న ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చెరేలోగానే ఏదేమౌను. సో ముఖ్యంగా ఈ పాటలో ఎటువంటి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వస్తున్నా మలుపులు వస్తున్నా కూడా నిబ్బరంగా వీ హ్యావ్ టు ఫేస్ లైఫ్ అండ్ జీవితాన్ని జయించాలి. మీరు అలా నిలబడిన సిచ్యువేషన్ మీ లైఫ్లో తిరిగి మళ్ళీ అంతా పోగొట్టుకున్నదంతా వచ్చినట్టు ఏమన్నా ఉందా షేర్ చేసుకోవాలంటే? నా జీవితంలో అటువంటి సన్నివేశం నాకేమీ లేదు. నాకు నిరంతరం సినిమా ఇండస్ట్రీలో నిరంతరం ఒక యుద్ధమే. సో ప్రతి దాన్ని ఏమంటారు, జీవితం అంటే ఎన్నో రకరకాలటువంటి పరిస్థితులను విసురుతుంది. కానీ ఆ పరిస్థితుల్ని ధైర్యంగా నిబ్బరంగా ముఖ్యంగా దాన్ని ఏమంటారు ఒక మంచి రిజాల్వ్తో నా నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటేనండి, పరోపకారం పుణ్యం పరపీడనం పాపం. కుదిరితే 4 సహాయం చేసే ప్రయత్నంలో ఉండు జీవితంలో, లేకపోతే దూరంగా ఉండు. అంతేగాని పరులను పీడించకు. పరులను పీడిస్తే పాపం. కుదిరితే మంచి చెయ్యి, లేకపోతే దూరంగా ఉండు. కానీ పని కట్టుకుని అవతల వాళ్ళ జీవితాలని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జీవితాలని ఇబ్బంది పెట్టకు. దట్స్ మై ఫిలాసఫీ ఇన్ లైఫ్. సో ఆ ఫిలాసఫీని ఎప్పుడైతే నేను ఇంబైబ్ చేసుకున్నానో అప్పటి నుంచి నా జీవితానికి ఒక దాని ఏమంటారు ఒక స్థిరంగా నా ఆలోచనలు, నా ప్రయాణం స్థిరంగా సాగటం మొదలెట్టాయి. వండర్ఫుల్ అండి. సో మీరు ఫస్ట్ లిరిక్స్ రాసిన పాట ఏ సినిమాది, ఏ పాటది? ఫస్ట్ రాసిన పాట అదృష్టం అని శేఖర్ సూర్యన్ డైరెక్టర్. ఆయన మన తరుణ్తో చేసిన సినిమా అది సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన. దట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. సో ఆ తర్వాత సెకండ్ ఫిల్మ్ వచ్చి సంతోషం ప్రభుదేవ సాంగ్ రాసి పాడాను. మీరే పాడారు కూడా ఆ పాట? రాశారు, పాడారు. సో తర్వాత ఏది మరి పాడారు అని అంటే మాకు ఇప్పుడు పాడాలి కదా ఖచ్చితంగా. ఒక 2 లైన్స్ ఇప్పటి నుంచి విశ్వ గారు మనం ఒక చిన్న రూల్ పెట్టుకుందాం. మనం ఏ పాట గురించి అయితే ప్రస్తావిస్తామో మీరు ఆ 2 లైన్లు అయినా సరే ఆ పాటకు సంబంధించి మీరు పాడాలి. తప్పకుండా. మెహబూబా మెహబూబా మెరుపేయి మగువబ్బా, చూపేస్తే చురకబ్బా, నా వలపే వడదెబ్బ, I'm gonna make my dreams come true, trust me baby I'll make it through. something like that. English lines. యాక్చువల్లీ విన్నాను మీ గురించి. ఇంగ్లీష్లో లిరిక్స్ని అవలీలగా రాసి తెలుగు పాటల్లో ఇన్కల్కేట్ చేసే అతి తక్కువ మందో, లేకపోతే అసలు లేనటి ఈ క్రౌడ్, ఈ పాపులేషన్లో మీరు ది వన్ అండ్ ఓన్లీ వన్ అని విన్నాను. లైన్ లేదు. లాట్ ఆఫ్ రైటర్స్ కమింగ్ కాంపిటెంట్ అండ్ అలా చెప్పడం మీ హంబుల్నెస్, మీ మోడెస్టీ అంతే. అట్లా ఏం లేదు. ఇది ముఖ్య సరస్వతి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంపిటెంట్ పీపుల్ ఇన్ అరౌండ్. సో దేవిశ్రీ ఫర్ దట్ మ్యాటర్ రాస్తాడు, పాడతాడు, మ్యూజిక్ చేస్తాడు. తమన్ దగ్గర దేర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ అప్కమింగ్ రైటర్స్ ఉన్నారు, దే ఆర్ హూ ఆల్సో రైట్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ సీ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ అండ్ అరౌండ్. సో ఐ గెట్ హంబుల్డ్ బై ఆల్ దోస్ టాలెంట్స్ చూస్తున్నప్పుడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ నాకు కూడా ఉత్సాహం వస్తుంది. ఎట్లా అండి అంటే మీరు చేసినటువంటి సంతోషం మూవీ వాజ్ దెన్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్. అప్పుడే ఇంగ్లీష్ లిరిక్స్ ని ఇంట్రడ్యూస్ చేసేసారు తెలుగు జనాలకి. సో ఎట్లా వచ్చింది మీకు ఆ థాట్? అండ్ ఆ మెహబూబా పాట వెనకాల ఉన్న మెమరీ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఆర్పి పట్నాయక్ గారు అండ్ దశరథ్ గారు యువర్ ద డైరెక్టర్స్. దశరథ్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆర్పి గారు ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్ అన్నమాట. సో ఒకసారి నేను త్రివిక్రమ్ గారి దగ్గర ఆర్పి గారిని కలవడం జరిగింది. వాళ్ళ బిల్డింగ్కి వెళ్ళినప్పుడు నేను ఒక ఇంగ్లీష్ పాట పాడాను.
పాడితే ఆర్పి పట్నాయక్ గారు అప్పుడే ఆయన మైండ్లో వేసుకున్నాడు. సో ఎట్లాగే నాతో చేయించాలని. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ కాల్ మీ వచ్చి అప్పుడు మన త్రివిక్రమ్ గారి దగ్గర దశరథ్ గారు కూడా నాకు పరిచయం అనమాట. ఆయన కాంపౌండ్లో అందరూ వచ్చి వెళ్తూ ఉండేవారు అనమాట. సో నేను కూడా అక్కడికి తరచూ వెళ్తుండేవాడిని. సో అక్కడ దశరథ్ గారి పరిచయం. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ సినిమా చేస్తున్నప్పుడు ది కాల్ మీ అండ్ సెడ్ ఇది ఒక ఇంగ్లీష్ పాట, ఒక సాంగ్ ఒకటి ఉంది, పాప్ సాంగ్. ప్రభుదేవ్ గారితో ఒక మంచి పాప్ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో కొంచెం ఇంగ్లీష్ అండ్ మోడర్న్ సాంగ్ కావాలి. సిచ్యువేషన్ ఏం చెప్పలేదు నాకు, అంటే జస్ట్ లైక్ ఇట్స్ ఒక మోడర్న్ సాంగ్, ఒక మోడర్న్ సాంగ్, ఒక ఎగ్జాక్ట్లీ ఒక పబ్ సాంగ్ లాంటిది, ఒక సాంగ్ వేర్ హీ డాన్సెస్ అండ్ ఆల్ దట్ అని చెప్పారు. సో నేనేదో కాన్కాక్టెడ్ సంథింగ్ ఏదో రాసుకుని జస్ట్ మేడ్ దెమ్ హియర్. ఇది బాగుంది అని ఫస్ట్ నా లైఫ్లో చాలా సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒకటే వర్షన్ రాశాను నేను. అది విన్న వెంటనే అది బోత్ ఆఫ్ దెమ్ గాట్ ఎక్సైటెడ్. దానిలో ఒక కరెక్షన్ కూడా అడగలేదు, ఇమ్మీడియట్గా ఒక్క పదం కూడా మార్చలేదు ఆ పాటలో. ఇమ్మీడియట్గా రికార్డింగ్ వెళ్ళిపోయాము. అది నువ్వే పాడాలన్నారు. తర్వాత వేరే ఇట్స్ డ్యూయెట్ అని చెప్పారు. డ్యూయెట్లో ఫీమేల్ లైన్స్ వర్ సంగ్ బై భార్గవి, మలయాళీ పాప్ సింగర్ అనమాట. అండ్ తెలుగు లైన్స్ నేను పాడాను. సో దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్ యాజ్ ఎ సింగర్. దానికి అసలు మీకు ఒక మంచి అప్రిసియేషన్ వచ్చేసి ఉండాలి. వచ్చింది. దాని తర్వాత మణిగారు నన్ను పిలిపించి, ఆయన లవ్ వైరస్ అనే సినిమా తీస్తున్నారు అప్పుడు. ఆ సినిమా జరుగుతుంది, దాని మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు అనమాట. పిలిపించి దానిలో అలాగే ఒక సాంగ్ లవ్ వైరస్ టూ డేంజరస్ అని ఒక మళ్ళీ ఇంగ్లీష్ తెలుగు ఏది ఎట్లా చెప్పారు చెప్పండి. అది లవ్ వైరస్ టూ డేంజరస్, ఓ ఏజ్ వారు లేదు లవ్ వైరస్ అది సాంగ్. అది సో ఆ సాంగ్ నాతో రాయించి పాడించారు మణిగారు. దట్ వాజ్ ఫస్ట్ సాంగ్ మణిగారి దగ్గర పాడినప్పుడు. దాని తర్వాత త్రివిక్రమ్ గారితో ఈ అతడు సాంగ్, అతడు సినిమా వారు పనిచేస్తున్నప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నాను మిమ్మల్ని. ఓకే. సో అది మణిగారి దగ్గర ఫస్ట్ సాంగ్ ఇస్ లవ్ వైరస్. తర్వాత త్రివిక్రమ్ గారితో నాకు పరిచయం, అప్పుడే కలుస్తుండేవాడిని అప్పుడప్పుడు. సో ఆయన సినిమా స్టార్ట్ చేసినప్పుడు బై దెన్ ఆల్రెడీ నేను ఒక ఆల్బమ్ చేశాను మణిగారితో కలిసి. మస్తీ అని ఒక మ్యూజిక్ వీడియో, ఆయన మ్యూజిక్ ఆల్బమ్ ఒకటి చేశారు నాతో, ఒక 6 songs. సో ఇట్లా మణిగారితో పనిచేయాల్సి ఉంటుందన్నప్పుడు ఆల్రెడీ మణిగారితో పరిచయం ఉంది నాకు. ఆయనతో ఒక లవ్ వైరస్ అని ఒక పాట పాడాను, ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేశానంటే మణిగారు ఇమీడియట్గా ఫోన్ చేశాడు త్రివిక్రమ్ గారు. చేస్తే ఇమీడియట్గా పంపించు చెన్నైకి, నాకు నేను విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద సాంగ్ అని చెప్పి నన్ను చెన్నైకి పిలిపించారు. ఆ తర్వాత 2 days తర్వాత మణిగారు కూడా, త్రివిక్రమ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఈ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద సిచ్యువేషన్ చెప్పి, ఇది యాక్చువల్గా ఈ సినిమాకి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి గారు అనుకున్నాము, కానీ ప్రత్యేకించి ఈ పాట నీతో చేయించాలని నాకు సంకల్పం. కాబట్టి ఇది సిచ్యువేషన్ యాక్చువల్గా నేను ముందు అనుకోలేదు నేను, బట్ ఒక లార్జర్ దాన్ లైఫ్, నువ్వేం చేస్తావో తెలియదు. ఈ పాటలో ఒక సూపర్ మ్యాన్ని ఎలా, ఒక సూపర్ హీరోని ఎలా డిఫైన్ చేస్తావో అలాంటి నాకు లిరిక్స్ కావాలి అని చెప్పి. ఆ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా క్యారెక్టర్, మీరు అన్నట్లు సూపర్ మ్యాన్ క్యారెక్టర్. అండ్ ఆయన అయితే చాలా కంపోజ్డ్గా, బ్యాలెన్స్డ్గా స్క్రీన్ మీద పర్ఫెక్ట్ లాగా అనిపిస్తారు. అండ్ మ్యూజిక్ ఏమో ఫుల్ హై బీట్ రిథమ్ ఉన్నటువంటిది. ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆ ఫాస్ట్ బీట్కి మీ లిరిక్స్ ఆర్ లైక్ యాప్ట్ అంటే యాప్ట్. సో మీరు మహేష్ బాబు గారి గురించి పాట రాయాలి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ మీరు లిరిక్స్ అనుకున్నారా, ఆర్ ఆ ట్యూన్కి విన్నాక లిరిక్స్ రాశారా? హౌ వాజ్ దట్? అండ్ ఏం అప్రిసియేషన్ మీకు మహేష్ బాబు గారు ఏమైనా వచ్చి మీకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారా? యాక్చువల్గా అది ఇట్స్ టీమ్ వర్క్ అని చెప్పాలి. ఎందుకంటే లాడ్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ లేదు, యాక్చువల్ సినిమా ఈజ్ ఆల్రెడీ డన్ ఇక్కడ. సో ఏదో సంథింగ్, ఏదో త్రివిక్రమ్కి వెల్తీగా ఫీల్ అయ్యాడు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టుగా. సో అది నన్ను వరించింది యాక్చువల్గా. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ ఆ పాట నన్ను వరించడం. బికాస్
నాకు కూడా ఛాన్స్ అక్కడ స్కోప్ లేదు, అక్కడ స్పేస్ లేదు. నేనే స్పేస్ తీసుకున్నారు. నేనే స్పేస్ తీసుకున్నాను అనమాట. అంటే ఇన్ ద సెన్స్ అలా కాదు, త్రివిక్రమ్ బట్ హీ వాజ్ వెరీ షూర్ అబౌట్ దట్. త్రివిక్రమ్ సమ్హౌ హ్యాస్ ఖచ్చితంగా ఈ పాట బాగా వస్తుందని తను నమ్మాడు. తను నా టాలెంట్ నమ్మటం నిజంగా నా అదృష్టం. సో పిలిపించారు. కూర్చున్న తర్వాత ఒక 3-4 days వీఆర్ బ్రెయిన్ స్టార్మ్ చేసాము. తర్వాత తమన్ వాజ్ డూయింగ్ ది కీబోర్డ్స్. సో తమన్ మణిగారు ఏదో మంచి గ్రూవ్ చెప్పాడు, దాన్ని తమన్ డెవలప్ చేశాడు. తర్వాత నేనేదో హమ్మింగ్స్ చేశాను. సో తర్వాత చేసిన తర్వాత ఒక ఫీమేల్ సాంగ్, ఒక ఫాల్సెట్టోతో స్టార్ట్ అవుతుంది సాంగ్. ఆ ఫాల్సెట్ నేనే, నా ఐడియా అది. సో అది చేసిన వెంటనే మణిగారు చాలా అప్రిషియేట్, భలే ఉందిరా, చాలా యూనిక్గా ఉందని చెప్పి సో ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఈ పాట నువ్వే పాడాలని చెప్పి బలవంత పెట్టి నాతోనే పాడించాడు. నేనే పాడాను. సో లక్కీ. నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో ఇటు సాధారణంగా రాయటమే ఒక పెద్ద అయితే, పాడించడం అనేది కూడా చాలా తక్కువ మంది. బ్యాక్ టు బ్యాక్ ఆపర్చునిటీస్ అయితే బ్యాక్ టు బ్యాక్ ముఖ్యంగా మణిగారు అలా ఎంకరేజ్ చేశారు నన్ను. సో హీ బిలీవ్డ్ ఇన్ మీ సమ్హౌ. అందుకోసమే నాతో ఒక ప్రత్యేకమైన వాత్సల్యం ఉండేది నా మీద. ఆయన ఒక 6 songs నాకు రికార్డ్ చేసి ఇచ్చాడు ఆయన. అంటే నా స్టూడియో తన వైల్ వాజ్ గోయింగ్ టు అమెరికా, ఆయన దగ్గర మ్యూజిషియన్స్ ఉండేవాళ్ళు, ఆలన్, రిక్కీ, శివరామ్ అని. దిర్ ఆల్ వెరీ ప్రామినెంట్ సౌత్ ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్స్. వాళ్ళని నాకు అప్పచెప్పి తన స్టూడియో ఇచ్చి నాతో 6 పాటలు రికార్డ్ చేయించాడు. అందులో ఒక పాట ఐ స్టిల్ రిమెంబర్, చాలా బాగా ఉంటుంది ఆ పాట. ఇట్స్ వెరీ లవ్ సాంగ్. 4 lines పాడినా తప్పకుండా we would love to listen. ఆ పాట మళ్ళీ ఐ వాంట్ టు రీడూ దట్ సాంగ్ అండ్ రీ-రిలీజ్ దట్ సాంగ్. ఐఎమ్ ప్లానింగ్ దట్. సో అండ్ ఇట్ విల్ బి రిలవెంట్ ఇఫ్ ఐ సింగ్ దట్ సాంగ్. ప్లీజ్ అండ్ ప్లీజ్. నిన్న మొన్న నిన్ను కన్నా, మదిలో రాగాలే విన్నా, నాలో స్పందనలే కన్నా, వలపుల మధురిమలనుకున్నా, ప్రేమకు అర్థం నువ్వేనా, అవునా, అనురాగం అన్నా నువ్వేనా, నిన్న మొన్న నిన్ను కన్నా, మదిలో రాగాలే విన్నా, నాలో స్పందనలే కన్నా, వలపుల మధురిమలనుకున్నా, ప్రేమకు అర్థం నువ్వేనా, అవునా, అనురాగం అన్నా నువ్వేనా. దిస్ ద సాంగ్. ఇది ఈ సాంగ్ని మళ్ళీ ఇట్ వాజ్ నాట్ అప్పుడు ఆ టైంలో ఈ మ్యూజిక్ వీడియో అవన్నీ ఏం లేవు. సో ఐమ్ టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్. సో ఆ పాటను మళ్ళీ అదేంటి రీడూ చేసి మళ్ళీ రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నాను. సో అది రిటర్న్ గిఫ్ట్ టు మణిగారు ఇస్తారా మీరు మళ్ళీ? బికాస్ మణిగారు లైక్ వాస్ నాకు ఆ టైంలో నాకు వాస్ జస్ట్ సో రా. నాకు పెద్ద సంగీతం లేదు. ఇట్ వాస్ పెద్ద నిజంగా సంగీతం నేర్చుకోలేదు. మా అమ్మగారికి సంగీతంలో ప్రవేశం. అచ్చా అచ్చా. జన్మతః మా అమ్మగారు ఏ పని చేసుకున్నా ఏదో కీర్తన పాడుతుండేవారు. బట్ ఏదో బట్ అది పాటని రాయాలి అన్నటువంటి ఆ సరస్వతి కటాక్షం మీకు అది ఎలా లభించింది? అది భగవద్ అనుగ్రహం. ఎందుకంటే అది మా నెమలికంటి రాధాకృష్ణమూర్తి లాంటి గురువులు, మా నాన్నగారు కూడా ఇంట్లో రామాయణ, భారత, భాగవతాలు ఎక్కువ చదువుతుండేవారు, పద్యాలు చదువుతుండేవారు. సో నేను కూడా లాట్ ఆఫ్ పద్య నాటకాలు, అబ్బూరి కమలాదేవి ఆ టైంలో పెద్ద పెద్ద దిగ్గజాలు అనమాట. వాళ్ళని చూశాను నేను. వాళ్ళ నాటకాలు, పద్యాలు, పాటలు ఇవన్నీ చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయ్యాను అనమాట. అంటే మనం వింటూ ఉంటాం కదండి, సెలబ్రిటీలు చాలామంది థియేటర్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం వేరే దేశాలు వెళ్ళి మళ్ళీ కోర్సులు చేసి వస్తూ ఉంటారు. మీకు అదృష్టం, చక్కగా మీరు చిన్నప్పటి నుంచే మీరు ఒక థియేటర్ ఆర్టిస్ట్. అది లైఫ్ హెస్ గివెన్ యూ దట్. అది రాళ్లపల్లి గారు రాసిన ముగింపు లేని కథ నాటకం వేస్తున్నప్పుడు 6 ఏళ్ళు అనుకుంటా, 7 ఏళ్ళు ఎప్పుడు జంధ్యాల గారు మా గురువు గారిని అప్రోచ్ అయ్యి ఈ కుర్రాన్ని నాకు కావాలని అడిగారట. అయితే ఆయన అది నేనే అంత కష్టం మీద వాళ్ళ నాన్నగారిని బతిమాలుకున్న కుర్రాన్ని తీసుకొచ్చానండి. నేను ఎవరికి ఇవ్వను. పైగా కుర్రాడు మామూలు అల్లరివాడు కాదండి. మీరు అల్లరి చేసేవారు చిన్నప్పుడు గట్టిగా. సో మాయమైపోతుండేవాడిని చిన్నప్పుడు. కరెక్ట్గా స్టేజ్ మీద రావాల్సిన టైంలో నేను ఎక్కడో ఐస్ క్రీమ్ తింటుండే అలా. సో బాగా ఇబ్బంది పెడుతుండేవాళ్ళు వాళ్ళని. సో చిన్నప్పుడు తెలియదు కదండి.
బట్ వాళ్ళు భరించారు. మా గురుగారు నేనంటే చాలా ఇష్టంగా ఉండేది, చాలా హీ వాస్. బట్ కళల పట్ల మీకున్నటువంటి ఆ ప్రేమ ఇండస్ట్రీ వైపు మిమ్మల్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. అబ్సల్యూట్లీ. నాకు తర్వాత నేను అవి న్యాచురల్గా చదువు ఎప్పుడూ ఆపలేదు. తర్వాత ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యాను నేను, సో దిస్ ఇస్ నాట్ మై కప్ అవుట్, అనవసరంగా నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాను. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఏదో మమ అనిపించి బయటకు వచ్చేసి ఇంకా ఫస్ట్ ఏంటంటే మణిగారి దగ్గర ఒక 3-4 సాంగ్స్ రికార్డ్ చేశాను శబ్దాలయాలు. నేను రాసుకుని ఒక మా ఇంటి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ ఒక ఆయన సురేష్ అని, అప్పట్లో ఆయన అందరి దగ్గర కీబోర్డ్ ప్లే వాయిస్తుండేవాడు. ఆయన్ని పట్టుకుని సో ఆయనతో పాటు ఒక 4 సాంగ్స్ రికార్డ్ చేశాను శబ్దాలయాలు. ఆ పాటలు రికార్డ్ చేసిన తర్వాత ఆ స్పూల్ పోయింది నాకు. అంటే పోతే ఆ పాటలు రికార్డ్ చేస్తున్నప్పుడే మణిశర్మ గారి దగ్గర శివరామ్ గారని ఉండేవారు కీబోర్డ్ ప్లేయర్. ఆయన కూడా ఆయన వచ్చి నా పాటలు విన్నాడు. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ టు మణిశర్మ అన్నాడు. అంటే ఏదో క్యాషువల్గా అన్నాడేమో అనుకున్నాను. బట్ 10 డేస్లో నిజంగా సీరియస్గా కాల్ వచ్చింది. అక్కడ రాబోయి చందమామ అని సినిమా తీస్తున్నారు, మన జయంత్ పర్ అని చెప్పి డైరెక్టర్ ఆ సినిమాకి. అప్పుడు నన్ను పిలిచి ఇంగ్లీష్ పాటలు పాడతావట, పాడు అని మణిశర్మ గారిని అడిగితే ఇంగ్లీష్ పాడాను. అది ఐ జస్ట్ క్యాన్ స్టాప్ లవింగ్ అని మైకేల్ జాక్సన్ సాంగ్ ఒకటి పాడాను. ఇమ్మీడియట్గా కురాన్ లోపల నుంచి నాకు బిట్ ఒకటి ఉంది పాడించు అని చెప్పి లోపల తీసుకెళ్ళి వెంటనే తీసుకెళ్ళి ఒక చిన్న బిట్ ఒకటి, నాకు స్వరాలు కూడా ఏం రావు, స్వరాలు నేర్పించి ఒక బ్యాక్గ్రౌండ్లో వచ్చి చెప్పి నాకు 10,000 ఇచ్చాడు ఫస్ట్. మీ ఫస్ట్ ఇన్కమ్ అది. అరే వాహ్, ఏదో ఇంగ్లీష్ పాట పాడండి ఒకసారి. Each time the wind blows, I hear your voice, so I call your name. Whispers at morning, our love is dawning. Heaven's so glad you came. You know how I feel. I won't stop until I hear your voice saying I do. Your love gives me high, I long to get by. Well, my life ain't worth living if I can be with you. Hey, I just can't stop loving you. Oh, I just can't stop loving you. And if I stop, then tell me just what will I do. Oh, I just can't stop loving you. మీరు ఫారెన్లో పుట్టారా అండి? మీకు యాక్సెంట్ ఎక్కడి నుంచి వస్తుంది నిషా గారు, చెప్పండి. మీరు ఏమన్నా అక్కడ పుట్టారా? మీరు అక్కడ ఉండేవాళ్ళ? నిజంగా అసలు ఎంత టాలెంట్ అంటే మీకు. వాస్తవానికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి బిగ్ హెడ్స్ అందరికీ మీరు పాటలు రాశారండి నాకు తెలిసి. యూ నేమ్ ఇట్ అ స్టార్. అండ్ మీ పాటలు అయితే ఉన్నాయి మహేష్ బాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, ప్రభాస్ గారి దగ్గర నుంచి, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, యూ నేమ్ అ బిగ్ హెడ్ అండ్ మీరైతే పాట రాశారు. నా పవన్ కళ్యాణ్ గారి 3 మార్ సినిమాలో చిగురు బోనియా ఆ సాంగ్ చేశారా? ఆ పాటకండి అందులో కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉంటుంది, కొంచెం ఆ పెప్పీనెస్ ఉంటుంది. అండ్ లిరిక్ వాజ్ లైక్ రెండిటికి సింక్ అయిపోయింది ఈ పాట అనేటట్టు అనిపిస్తుంది. ఆ పాట రాసేటప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఏం లేదు. నాకు యూజువల్గా ఏంటంటే నాకు మొదటి నుంచి నాకు వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ మన భాష దేనికైనా బ్లెండ్ అవుతుంది. అది అంత యూనివర్సాలిటీ ఉంది మన భాషకి. సో సంథింగ్ ఇంట్రెస్టింగ్ పదాలు, వినసొంపుగా ఉండే పదాలు, కొంచెం ప్రబంధ సాహిత్యాన్ని తీసుకొచ్చి కొంచెం కాంటెంపరైజ్ చేసి ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందని నా ఐడియా. సో ఈ పాట రాస్తున్న పర్టికులర్గా దట్ వాస్ మై ఐడియా. అచ్చా. చిగురు బోనియా వలపు తేనియా, మళ్ళీ వెంటనే జింక లాంటి చోకరీలు తస్సదియా, అదే చెప్తున్నాను కదా. మెరుపు మారియా తుళ్ళేటి తానియా, లౌలీ లకుమలన్నీ మూగే మామా మియా. లవ్లీ లకుమలని పదం, లకుమల మళ్ళీ మంచి చక్కటి తిరుగు పదం. సో అలా బ్లెండ్ చేసి సరదాగా ఏదన్నా అది వినిపించినట్టే మణిగారు చాలా ఏదైనా కొత్తదనం ఉంటే మణిగారు ఎక్సైట్ అయ్యి ఎంకరేజ్ చేసే డైరెక్టర్స్, అలాగే మణిశర్మ గారు దే ఫీల్ నాకు ఒక మంచి, ముఖ్యంగా జయంత్ పర్ అని చెప్పి నువ్వు ఏం చేస్తావు చెయ్యి, నాకు ఫుల్ నీకు ఫ్రీడమ్ ఇస్తున్నావు అన్న ఒకటే వర్షన్ అండి.
మణిగారు వినిపించాను అండ్ యూ వాజ్ సో హ్యాపీ ఎక్సైటెడ్. నువ్వే పాడాలరా పద అంతే పద కమాన్ మీకు అన్ని సింగిల్ షాట్ పర్మిషన్స్ అంతే నువ్వే పాడాలి అన్నాడు. నేను తీసుకెళ్ళి పాడించేశాడు. అండ్ టూ గుడ్ ఉంటుంది అసలు ఆ పాట కూడా. నెక్స్ట్ మీరు ఆల్రెడీ మహేష్ బాబు గారికి అదరక బెదరే ఆ సాంగ్ రాశారు. ఆ సాంగే ఒక సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్. మళ్ళీ మహేష్ బాబు గారికి నీ దూకుడు సాంగ్ అసలు పంచ్ లైన్స్లోనే ఎలివేషను. అంటే ఆల్రెడీ ఒక సక్సెస్ పాయింట్కి చేరిపోయారు. ఆ స్టార్ గురించి ఒక ఇమేజ్ పెట్టుకొని రాసిస్తారు. మళ్ళీ అదే స్టార్కి మళ్ళీ అంత ఎలివేషను రిపిటేషన్ లేకుండా వేరే స్టైల్లో ఇవ్వాలి. అసలు నీ దూకుడు వాజ్ లైక్ అనదర్ ఫినామినల్ సక్సెస్ ఆఫ్ విశ్వ గారు. ఎందుకంటే గ్రూవ్ అంటే అది దాని ఏమంటారు, అతడు వెరీ ఇసోటెరిక్గా గ్రూవ్ చాలా దాని ఏమంటారు దాని ఏమంటారు ఒక మత్తులోకి మత్తులా ఉంటుంది గ్రూవ్ కూడా. టన్ 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 అంత చక్కటి ఒక 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 దాని ఏమంటారు ఒక వేరే ఐ డోంట్ నో ఒక చాలా ఇసోటెరిక్గా ఉంటుంది ఆ గ్రూవ్ అంతా కూడా. దూకుడు సాంగ్ వచ్చేసరికి వెరీ అగ్రెసివ్గా ఆ బీట్ అంతా కూడా వెరీ ఆన్ ద ఒక గ్యాలపింగ్ ఉంటుంది బీట్. సో దాని ఏమంటారు ఆ గ్యాలప్ని పట్టుకుని పదాలని ప్లస్ అట్ ది సేమ్ టైం నాకు ఒక ఛాలెంజ్ విసిరాడు తమన్. అలా అన్నాడు. దీనికి నాకు మంచి తెలుగు లిరిక్ కావాలన్నాడు. ఇదేంట్రా బాబు అనుకున్నాను, ఇది ఛాలెంజ్గా తీసుకున్నాను. ఒకరోజు వదిలేసరి మార్నింగ్ వస్తా అన్న. నెక్స్ట్ రోజు వచ్చి బిజీగా ఉన్నాడు. లైన్స్ అయ్యాయా అన్నాడు. అయిపోయిందన్న. నేను వినిపించన్నాడు. గీత విను దొరకదు గుణగణమే, చేవగల చతురత కణకణమే, చీడలను చెడమడదు నుమడమే, నేటి మన అభినవ అభిమతమే, ఓటమిని ఎరుగని పెను పటిమే, పాదరసవు రవడిన రణరమే, అరే కర్ దిఖాయ జర హట్కే, కోషుడాయ దుష్మన్కే, సమరమె సెయ్యిక చలగిక చకచక ఎడతెగ చెయ్యిక, విలయపు తైతక పిడికిలినే పిడుగులుగా గలపడని నీ దూకుడు. సో అట్లా ఒక మంచి పిడికిలిని పిడుగులుగా కలపడని నీ దూకుడు సాటెవ్వడు, ఏ సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి, నిశాన ధన ధన కూల్చే జోరే. ఇట్లా మంచి మంచి ఉత్సాహం. మీరు ఇంత ఘనంగా లిరిక్ చెప్పినప్పుడు తమన్ గారికి అసలు స్పీచ్లెస్సా, వాయిస్లెస్సా ఒక క్షణం? లైక్ యాక్చువల్గా ఈ పాట వింటున్నప్పుడు మన ఇద్దరు వచ్చారు, కోనా వెంకట్ అండ్ గోపి మోహన్ అండ్ రైటర్స్ ఫర్ ద ఫిల్మ్ అండ్ సీను వైట్ల గారు. నేను పాడుతున్నాను, రాస్తున్నాను, సైలెంట్గా వాళ్ళ వెనకాల వచ్చి నుంచి వింటున్నారు. ఇది అది అయిన వెంటనే పాట నేను లిరిక్ అయిన వెంటనే వెనక నుంచి చూడలేదు డైరెక్టర్ గారు. నేను వచ్చి ఒక్కసారి నన్ను హగ్ చేసుకుని సో హ్యాపీ. నాకు అప్పటిదాకా నా రెమ్యూనరేషన్కి డబల్ చేసి అడగచ్చా ఎంతో ఆ టైంలో తీసుకుని నాకు మామూలుగా తీసుకున్నారు ఇమీడియట్గా నా రెమ్యూనరేషన్ పెంచిన పాట అది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ పాటకి ఎంత స్టోరీ ఉందని తెలిస్తేనే మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. బికాజ్ అక్కడ కనిపిస్తుంది మీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ టాలెంట్, మీకున్నటువంటి కరెక్ట్ పదాలు, మీరు పర్ఫెక్ట్గా దూర్చగలరు ఏ లిరిక్లో ఏ సిచ్యువేషన్లో అయినా. నదర్ ఇంపార్టెంట్ సాంగ్ చిరుతా సినిమాలో రామ్ చరణ్ గారి పాట చమ్కా చమ్కా చమ్కీరే. ఆ సాంగ్ ఒక పక్క ఫ్రెష్ ఫేసెస్, ఫ్రెష్ లైన్ ఆఫ్ యాక్షన్స్. ఆ పాట పాడింది కూడా పూరి జగన్నాథ్. ఎప్పుడు నాకు చాలా ఫ్రీడమ్ ఉంటుందండి. నాకు లైక్ హీ యూస్ టు ట్రీట్ మీ లైక్ మై హిజ్ ఓన్ బ్రదర్. చాలా చనువుగా ఉండేవాడు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అండ్ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన మ్యాక్సిమం డైరెక్టర్స్లో పూరి జగన్నాథ్. ఆయన దగ్గర నాకు రెండో వర్షన్ ఎప్పుడూ లేదు. ఇప్పటిదాకా మీరు చెప్పిన ఎవరి దగ్గరికి మీరు రెండో వర్షన్ చెప్పలేదులేండి, ఫస్ట్ వర్షనే యాక్సెప్ట్ అయిపోయింది. యా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఈ సిచ్యువేషన్లో నాకు ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారితో ఆ సౌలభ్యము, కోజినెస్ ఉండేది. అండ్ నమ్మేవాడు నా మీద. ఆ పాటలో ఏదైనా ఒక రొమాన్స్లోనే కొంచెం రెగ్యులర్లో కాకుండా నీ స్టైల్లో కొంచెం దాని ఏమంటారు ఈ కాస్త పొయిటిక్ టచ్ ఇస్తూ ఏదైనా చేస్తే బాగుంటుంది విశ్వ అని నాకు
బ్రీఫింగ్ ఇచ్చి వదిలేశాడు. చిరుతొస్తే పొత్తే చెయ్యాలా, విడిదిచ్చి వత్తాసి ఇవ్వాలా. ఈ లైన్ ఫస్ట్ నేను చేసిన లైన్ ఇదనమాట. చిరుతొస్తే పొత్తే చెయ్యాలా లా లా, విడిదిచ్చి వత్తాసి ఇవ్వాలా అని మామూలుగా ఫోన్లో వినిపించాను. ఒరే అర్జెంటుగా వచ్చేసి అని చెప్పి ఫోన్ చేసి నన్ను రప్పించేసుకుని నన్ను వచ్చాను. ఇమీడియట్ చెన్నైకి వెళ్ళాము. ఆ తర్వాత మిగతా పాట అంతా చెన్నైలో రాశాను. నీలో బుసగడుతున్నా, ఆసే పసిగడుతున్నా, అనువిధి ఆజానా, ఈడే బలిపెడుతున్నా, ఓడీ బలపడుతున్నా. తను సమర్పించుకుంటూ వాడిని గెలుస్తోందట. అర్థం ఏంటంటే షీ సబ్మిటింగ్ హర్ సెల్ఫ్ టు హిమ్ and in return she's winning him over very well. So that's the so మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయండి లైఫ్ లో వివత్సంగా? అలాంటివి లేదండి నాకు. దాన్ని ఏమంటారు అన్నీ నాకు అదేమిటోనండి. నాకు ఐ లవ్ బ్యూటీ. నాకు ఏదైనా సంథింగ్, ఒక మంచి పువ్వునా, ఒక మంచి ఆడపిల్లనైనా, ఒక మంచి ఎనీథింగ్, ఒక పెయింటింగ్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అవునా? నాకు ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై బ్యూటీ. సో కళాకారుడు సహజ లక్షణం కాబట్టి. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్. ఈస్థెటిక్స్ ఇన్స్పైర్ మీ. ఏదన్నా ఒక ప్రయత్నం, ఒక అద్భుతమైనటువంటి ఎవ్రీథింగ్, ఒక బ్యూటీ తీసుకురావాలన్నా కూడా దాని వెనకాల చాలా ప్రయత్నం ఉంటుంది. అది దాని ఏమంటారు, sometimes it takes a lot of effort to bring that beauty. అది ఇంటర్నల్ ఆర్టిస్ట్ యొక్క దృష్టి అన్నమాట. ఆర్టిస్ట్ he can see beauty in everything. That's the quality of an artist. So even abstract painting లో కూడా బ్యూటీ చూస్తాడు ఆర్టిస్ట్. సో అలవర్చుకున్నాను నేను అది లక్షణం. అంటే నాకు ఇక్కడ ఒక పాయింట్ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు లవ్ సాంగ్స్ రాస్తారు, రొమాంటిక్ పోయట్స్ ఉంటారు. ఇద్దరు లవర్స్ మధ్యలో జరుగుతున్నటువంటి ఆ కాన్వర్జేషన్స్ని సైలెంట్గా కానీ లేకపోతే పోయిటిక్గా కానీ ఎక్స్ప్రెస్ చేసే ఒక ఫీల్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పోకరి సినిమాలో డోలే డోలే దిల్ జరా జరా ఆ పాట ఉంది. అది లవ్ సాంగా అంటే ఇట్ హ్యాస్ లవ్ ఇన్ ఇట్. అందులో ఒక రిథమ్ ఉందా, ఒక సెన్సిటివిటీ ఉందా, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ అయ్యే ఒక పర్ఫార్మెన్స్ ఉన్న సాంగ్కి మీ లిరిక్స్ జోడించారు. ఎట్లా కలుపుతారు విశ్వ గారు మీరు? ఆ పాటకి మీకేంటి ఇన్స్పిరేషన్ చెప్పండి. మళ్ళీ ఇట్ ఈస్ మహేష్ బాబు గారు, మళ్ళీ ఇట్ ఈస్ ఫర్ ద ఫిలిం. యాక్చువల్గా అంటే మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ చేసింది మహేష్ బాబు గారికా? లేదు, అలా ఏం లేదు. బట్ ఈవెన్ మ్యాక్సిమం సాంగ్స్ చేసింది మన అల్లు అర్జున్కి. ఎక్కువ 8-9 సాంగ్స్ ఎక్కువ చేశాను. మహేష్ బాబు 5-6 సాంగ్స్ నుంచి ఎక్కువ చేయలేదు. బట్ ఎక్కువ సాంగ్స్ చేసింది క్లాసీ లవ్ సాంగ్ అని అనిపిస్తుంది. ఇది డోలే డోలే దిల్ జరా జరా. డోలే డోలే సాంగ్ ఈజ్ అగైన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఏంటంటే విచ్ ఇస్ ప్రూవ్ సక్సెస్ఫుల్. అది నాకు యాక్చువల్గా చెంకా చెంకా ముందు రాసిన పాట ఇది. సో దిస్ బట్ ఈ డోలే డోలే నుంచి అది వాట్ వి కాల్ గ్రాడ్యుయేట్ అయ్యాను దానికి. డోలే డోలే వాజ్ మై ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్లో ఏం చేశానంటే ద సేమ్ ఐడియా వాజ్ ద సేమ్. పెందల కడనే రారావడి ఆంతరంగ సంబరమునకే రారా, రాలుగాయవే రసికుడా, క్లాసిక్ తెలుగు. కసి కోకలాగు సరి సరసుడా, రార మాటుకే ముడిపడ, నిసికేళి వేళ చిత్తచోర అన్న. నిసికేళి చిత్తచోర పెందల కడనే ఈ పద ఇవన్నీ కూడా. బట్ when it goes into the song, exactly when it goes into the song and when you listen to that, it has a totally ఈ పాటకి ఈ స్టైల్ వర్డ్స్ ఉంటేనే కరెక్ట్ అన్నట్టుగా ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసేసారు మీరు అంతే. జర జల్ది జల్ది పెందల కడనే రారా, వడి అంతరంగ సంబరమునకే రారా, రాలుగాయవే రసికుడా, కసికోకలాగు సరి సరసుడా, రార మాటుకే ముడిపడ, నిసికేళి వేళ చిత్తచోరా, చాలేగా చాలేగా ఏ హై ఇష్క జమానా, ఖారేగా ఖారేగా హర దిల్ కో దివానా, సంథింగ్ లా. మళ్ళీ వెనకాల ఇంగ్లీష్ లైన్స్, హిందీ లైన్స్ అవన్నీ. అసలు ప్రతి పాటకి ఒక ఇంగ్లీష్ బ్యూటీ యాడ్ చేయడం మీ తర్వాతేనండి. ఇందాక మీరు ఎటు ప్రస్తావించారు అల్లు అర్జున్ గారి గురించి, బన్నీ గారి గురించి. ఆర్యా సినిమాలో యూ రాక్ మై వరల్డ్, ఓ పక్క యూత్ రేజ్,
ఒక పక్క ఆయన స్టైలిష్ ప్రెజెన్స్, దీనికి తోడు మళ్ళీ మీ అసెట్ ఇంగ్లీష్ తెలుగు కాంబినేషన్ పిచ్చెక్కిచ్చేసారు అంతే. సంతోషం తర్వాత మెహబూబా మెహబూబా పాట హిట్ అయిన తర్వాత ఇట్లాంటి పాటలే నాకు రావడం మొదలెట్టాయి. సత్యంలో కుచ్ కుచ్ పానా హెత్తో ఫిక్స్ ఇట్ చక్ 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 జస్ట్ డూ ఇట్ గో 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 జస్ట్ కేర్ ఇట్ దునియా మనదేరా డామ్ ఇట్. ఈ పాట చెప్తూనే మనలో ఒక మంచి ఫిలాసఫీ కూడా చెప్పే ప్రయత్నం చేశాను. నడి సంద్రపు లోతుల్లో కడదాకా మునిగేవు, ముత్యాలను వెలికే తెచ్చి వెలగాలంట నీవు, ఇలా తాకిన బంతైనా వేయింతలు పైకెగసి ఆకాశపు అంచే తాకి తేలేనంట చూడు. యూ కెన్ మేక్ ఇట్ త్రూ, స్ట్రెంగ్త్ ఈజ్ విత్ ఇన్ యూ, cause sky is the limit for you, gonna make a move now and take a chance now. సో ఇట్లా సంథింగ్ ఇంగ్లీష్ లైన్స్ వస్తాయి. మళ్ళీ ఇటు ఫిలాసఫీ చెప్తూనే కాస్త కాంటెంపరీ యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా కొంచెం అప్పుడప్పుడు కాస్త మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు వేసి అలా ఇట్ మేడ్. ఎప్పుడైతే సంతోషం పాట హిట్ అయిందో ప్రతి పాటలో 4 ఇంగ్లీష్ లైన్స్ చూపించాలని డైరెక్టర్స్ అడిగేవాళ్ళు. సో ఆ డాన్స్ నంబర్లు వచ్చినప్పుడు, ఆ పబ్ సాంగ్స్ వచ్చినప్పుడు లారెన్స్ కానీ ప్రభుదేవ సాంగ్ అని రావాల్సిందే. ఆ తర్వాత అలాగే ఆర్యా కూడా, ఆ తర్వాత మన మాస్ అనే సినిమాలో అలాగే నాగార్జున గారికి మళ్ళీ అగైన్ ఆ డాన్స్ నంబర్ లల్లల్లా హీరే అనే సాంగ్ అది కూడా చేశాను. సో నాగార్జున గారి సినిమాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ సూపర్ సినిమాలో మీరు రాసినటువంటి ఆ సాంగ్ గిచ్చి గిచ్చి చంప, ఆ పాట మళ్ళీ అది ఒక ఫ్లోలో ఒక కంప్లీట్ వేరియేషన్ ఉన్నది. ఇందాక నేను చెప్పాను కదా, ఒక లవ్ సాంగ్ ని మీరు ఎంత బాగా ప్రెజెంట్ చేయగలరు అంటే యాటిట్యూడ్, హీరోలో ఉన్నటువంటి ఆ యూత్ఫుల్ వేరియేషన్, మళ్ళీ అది కరెక్ట్ గా మీరు రాస్తేనే సింక్ అవుతాయి అన్నట్టుగా రాస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంటిమేసీ. ఇప్పుడు ఇది ఈ సాంగ్ వచ్చేసరికి మోర్ ఆఫ్ ఇంటిమేట్ ఎగ్జాక్ట్లీ లిరిక్స్ ఉండాలి, ఇంటిమేసీ ఉండాలి. సో అదంటే వాట్ వి కాల్ డిస్కవరీ. when the lovers come together and when they actually are they're very happy, what we call acceptance and all that, ఒక డీప్ ఎక్స్టసీలో ఉన్నప్పుడు స్వీట్ నథింగ్స్ అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేయాలని ఆల్రెడీ నాకు ఉంది, గట్టిగా మైండ్లో ఉందన్నమాట. సో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని నేను సో ఎప్పుడు ఇలాంటి పాట రాయాలని ఎప్పటి నుంచి ఐ వాస్ థింకింగ్. సడన్లీ ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే పూరి గారు చెప్పారో నేను ఐ సెడ్ దిస్ ఈజ్ మై సాంగ్ అని చెప్పేసాను. అది సందీప్ చోత కూడా పిలిచి నాకు పూరి గారు పిలిపించి ట్యూన్ వినిపించాడు. అసలు ట్యూన్ విన్న వెంటనే నాకు ఆ పాట పాడిన ఒరిజినల్ సింగరే ట్యూన్ పాడింది. అమ్మ ఎంత చక్కగా ట్యూన్ పాడిందంటే, సో పాట విన్న వెంటనే నాకు ఇట్ వాస్ లైక్ ఐ కుడ్ ఫైండ్ లిరిక్స్. సో ఇమ్మీడియట్గా ఐ కుడ్ మై యాంటెనా ఈజ్ ఆన్. సో సరసన సరాగాలు కురిపిస్తే, ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే ఈ డోలే డోలే చెంకా చెంకా ఈ పాట రాస్తున్న ఒరవటి టైంలోనే ఈ టైంలోనే వచ్చిన పాట ఇది. సో ఆ పాటకి అదే మళ్ళీ నేను అగైన్ నా ఇట్స్ అబౌట్ కంటిన్యూయింగ్ మై ట్రెండ్. లైక్ అదే మళ్ళీ మంచి ప్రబంధ సాహిత్య తెలుగుని, అచ్చ తెలుగుని మళ్ళీ ఆ పాతకాలపు రచయితలు పింగళి, సముద్రాల, శ్రీనారాయణ రెడ్డి గారు వాళ్ళ ఒరవడిని అనుకరిస్తూ ఈ మోడర్న్ పాటకి ఎలా మనం ఆ పదాలు తీసుకురాగలం, ఆ బ్యూటీ ఎలా తీసుకురాగలం, ఆ పోయిటరీ ఎలా తీసుకురాగలం అనే ప్రయత్నం ఇది అనమాట. సో సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే, తనువుని మరో మారు తడిమేస్తే విరివిగా వయ్యారాలు నీవే, ఏ బారెడంత ఎత్తున్నోడా బోలెడంత సొత్తున్నోడా, ఉంట నీకు తోడు నీడా ముడే పడి ఎడా పెడ, గిచ్చి గిచ్చి చంపమాకు ఓయిలా, తాకుతుంటే ఓలా ఓలా, పైన పైన మాటాల లోన ఏమో ఆరాటాల హస్. సో అలాంటి చక్కటి ఒక ఇంటిమెసీని ఒక ఈస్థెటిక్గా ప్రజెంట్ మన పూరి జగన్నాథ్ చాలా ఈస్థెటిక్ అవుట్లుక్ ఉంటుంది బేసికల్గా. సో దాన్ని అనుగుణంగా తన ఆలోచనను అర్థం చేసుకుని నేను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాను. గ్రేట్. అసలు ఈ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఆ పాటల్ని మళ్ళీ మీరు పాడుతుంటే వింటుంటే మీరు జస్ట్ గెటింగ్ ఆన్ టు దట్ మూమెంట్ అనిపిస్తుంది నాకు. అండ్ దెన్ మూవింగ్ అహెడ్, బన్నీ గారి పాటలు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క వేరే లెవెల్ అంతే. టు స్టార్ట్ విత్ ఆర్యాలో యూ రాక్ మై వరల్డ్. అబ్సల్యూట్లీ.
యూత్ రేజ్ ఉన్నటువంటి సాంగ్ ఫాలోడ్ విత్ అ స్టైలిష్ డాన్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్. దానికి ఇంగ్లీష్ అండ్ తెలుగు లైన్స్ వేర్ లైక్ అ హిట్ కాంబో అంతే. సో ఆ పాట రాసేటప్పుడు మీకు వచ్చినటువంటి ఒక క్రియేటివ్ హై ఏదండి? నాకు యాక్చువల్గా ఏంటంటే దేవిశ్రీ అన్నాడు మోర్ ఆఫ్ ఇంగ్లీష్ వెళ్ళిపోదాం అన్నట్టుగా అన్నాడు. నాకు ఎక్కడో తెలుగు తీసుకురావాలి, ఎక్కడో ఏదో దాని ఏమంటారు, ఒక 4 లైన్లైనా తెలుగు రాసినా ఒక చక్కటి పోయిటరీ తీసుకురావాలని ప్రయత్నం చేశాను. ఓ రీతా సెనోరితా స్నేహం కోరి చేయందిస్తే చూడవు ఏం చేత, అలా చక్కటి ఒక ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఆ కాన్వర్జేటివ్ కైండ్ ఆఫ్ సాంగ్ రాసే ప్రయత్నంలో ఈ పాట నాకు బాగా దోహదపడింది. ఇలాంటి పాట రాయాలని ఎప్పటి నుంచి నాకు కోరిక. కాన్వర్జేషన్ పాటలో ప్రేమికులు దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఆ ఇంటరాక్టివ్ కాన్వర్జేషన్ ఒక మంచి ఒక పన్ను ఉంటుంది అనమాట. ఏంటి పాటకి ఇన్స్పిరేషన్? మీకు ఏదన్నా ఒక ఇన్స్పిరేషన్ లేదు, అలాంటి పాట నాకు ఆలోచనలు వస్తున్నప్పుడు ఇలాంటి పాట ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. ఐ జస్ట్ యూజువల్ థింక్ చేసినప్పటి నుంచి ఎక్కడి నుంచో ఏదో పుడుతుంది ఎక్కడి నుంచో. సో దట్స్ హౌ ద క్రియేటివ్ ప్రాసెస్ గోస్. సో మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటండి ఈ పాట విన్న తర్వాత? అల్లు అర్జున్ గారు ఎప్పుడైనా మీకు వావ్ అని చెప్పారా? బట్ అసలు ఆ పాట అయిపోయిన వెంటనే సుకుమార్ వాస్ వెరీ హ్యాపీ విత్ ద సాంగ్. అండ్ అలాగే దేవిశ్రీ ఆల్సో హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ ది సాంగ్. అండ్ ఈ పాట కూడా నాకు రెండో వర్షన్ లేదు, రెండో వ్యవహారం లేదు. You rock my world, you know, you sway my heart, you know, मैं हूँ तेरा दीवाना. I don't walk away from me, you got to listen to me. చేస్తా నీ కోసం ఏమైనా, ఓ గీత సెన్యోరితా. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే అల్లు అర్జున్ గారి పాటలో అన్ని బంపర్ హిట్లే మీరు రాసినవి. నెక్స్ట్ కమ్స్ దిస్. మీరు హ్యాపీయేనా ఇప్పుడు? అబ్సల్యూట్లీ. మీతో ఇంటర్వ్యూ చేస్తే నేను హ్యాపీ, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ హ్యాపీ. పాట రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హ్యాపీ. హ్యాపీలో చల్ 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 మేరే సాథీ. కాను అది ఈ కాన్సెప్ట్ విషయంలో మన కరుణాకరన్ గారు, తొలి ప్రేమ కరుణాకరన్ గారు వాజ్ డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. ఆయనతో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను. ఆయన ఆయన నాకు పాట రాస్తున్నప్పుడు మొత్తం కరతలం అన్నీ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. యాక్చువల్లీ తీసుకొచ్చి ఇలా ఉండాలి మొత్తం సాంగ్ అంతా డిజైన్ చేసి ఆల్రెడీ నాకు నేను నా పని సులువు చేసేసాడు అనమాట. అండ్ అలాగే అల్లు అరవింద్ గారు కూడా ఐ షుడ్ థ్యాంక్ హిమ్. అంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ ఈ పాట విషయంలో. నేను యాక్చువల్గా ఈ పాట విషయంలో నాకు చాలా హైదరాబాద్ గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఇన్కార్పొరేట్ ఎలా చేయొచ్చు అనేటువంటి, ఇంత చిన్న పాటలో ఇన్ని విషయాలు ఎలా ఇన్కార్పొరేట్ చేయాలనే పెద్ద మీమాంస ఉండేదన్నమాట నాకు. సో అది దెన్ వాళ్ళిద్దరూ నా పని సులువు చేసేసారు. సో ముత్యాలు గాజుల షహరు అనుకుంటే పొరబడతారు, ముందుకు సాగే తీరు గమనిస్తే జై కొడతారు, మన గోలుకొండ చార్మినారు, ఉరకల పరుగుల నగరం ఇది లేరా మనకిక న్యూ హోమ్, బిజీ బ్రతుకుల సమరం, ఇట్స్ అ సిటీ ఆఫ్ ద న్యూ మిలీనియం, చల్ చల్ రే చల్ మేరే సాథీ అంబంగే హైదరాబాదీ, తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరాబాదుకు సాటింకేది. సో ఆ లైన్స్ తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరాబాద్కు సాటింకేదైనా ఆ లైన్ విన్న వెంటనే అసలు అల్లు అరవింద్ గారు ఎంత సంతోషపడ్డారు. ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా ప్రతి హైదరాబాదీ యాంథమ్ అయిపోయింది ఈ పాట. అంత ఓన్ చేసేసుకున్నారు ఈ పాట, అంత క్లోజ్ అయిపోయింది జనాలకి. సో ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ వర్కింగ్ ఫర్ ది సాంగ్. అండ్ అల్లు అర్జున్ గారి ఇంకొక పాట విచ్ ఇస్ లైక్ మస్ట్ మెన్షన్, ఇద్దరమ్మాయిలతో వైలెన్స్ సాంగ్ అండి. మై గాడ్, మీకున్నటువంటి ఆ క్రియేటివ్ లెవెల్స్ ఆఫ్ తెలుగు సాహిత్యానికి నిజంగా పాదాభివందనం. మీలో ఉన్న సరస్వతికి పాదాభివందనం. ఏం లేదు, అది అగైన్ పూరి ఎప్పుడు నాకు ఛాలెంజ్ విసురుతూ ఉంటాడు. లైక్ ఈ పాట ఫస్ట్ విన్నప్పుడు, నాకు ట్యూన్ విన్నప్పుడు, ఇద్దరు నాయన అబ్బాయి ఏమో పాప్ స్టార్ రా, అమ్మాయి ఏమో సాంప్రదాయమైనటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యన లవ్ అంకురించింది. సో మేక్ ఇట్ యాజ్ మోడర్న్ యాజ్ పాసిబుల్. అలా జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చి నీకే వదిలేస్తున్నాను రా, ఐఎమ్ లివింగ్ ఇట్ యూ అన్నాడు. నేను మళ్ళీ నెక్స్ట్ రోజు ఫోన్ చేసి పాట అంతా విన్న తర్వాత 3-4 రోజులు విన్న తర్వాత, ఒక 2-3 అవర్స్ విన్న తర్వాత వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఈ పాటలో దేవిశ్రీ ఎంచుకున్న ఆ వైబ్ బీట్ ఏదైతే ఉందో
అది సంస్కృత పదాలకి మంచి అవకాశం ఉంది. సో ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి పూరి, ఆయన స్పెయిన్లో ఎక్కడ ఉన్నాడు, ఉంటే ఇట్లా ఏంట్రా అంటే షూట్లో ఉన్నానంటే ఈ పాటకి పల్లవి వింటే నాకు సాంస్క్రిట్ పదాలతో వర్క్ కాస్త అమ్మాయి సాంప్రదాయం అని అంటున్నారు కదా, కొంచెం శాస్త్రీయ పద్ధతిలో ఉన్న క్యారెక్టర్ కదా, ఏమైనా సంస్కృత పదాలు వేస్తే నీకు అభ్యంతరమా అని అడిగితే, నువ్వు ఏదైనా జరా నీకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ గో హెడ్ ఇట్ అన్నాడు. సో అది రాసేసాను. ఈ పాటలో సంస్కృత పదాలకి సౌలభ్యం ఉందని నేను గ్రహించి ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్, జస్ట్ గో హెడ్ అన్నాడు ఆయన. సో కాంతామన వశీకర ప్రేమాతుర మోదకర మనోహర చతుర విదుర శూర పటుతర. Girl, just let me be your man. I wanna hold your hand and take you to your fantasy eyes. Wanna look into your eyes. La na 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 da da da. Lyrics గుర్తు రావట్లేదు, but still I'm enjoying your vibe. So it's a very కాంతా మనః వశీకర ప్రేమాతుర మోదఃకర మనోహర చతుర విదుర శూరా పటుతర. అంటే మనఃవశీకరుడు అంటే మనస్సును వశీకరింప చేసుకునేవాడు. కాంతా మనఃవశీకర ప్రేమాతుర ప్రేమలో ఆతురత చూపించేవాడు. మోదఃకర మనస్సుని ఆనందింపజేసేవాడు. చతురుడు విదురుడు అంటే విదుర అంటే నాలెడ్జ్ఫుల్. చతురుడు వెరీ వెరీ స్కిల్ఫుల్. చతురుడు విదురుడు పటుతర శూరుడు. శూరా పటుతర అనే సంస్కృతంలో సౌలభ్యం ఉంది. సో ముందు పటుతర వేసి తర్వాత శూరా పటుతర అని చెప్పే పటుతర శూర యాక్చువల్గా, బట్ సంస్కృతంలో ముందు ఎడ్జెక్టివ్ ముందు వేసుకునే సౌలభ్యం ఉంది కాబట్టి ఇట్ వెంట్ వెల్, ఇట్ వర్క్ దేర్. అండ్ ఆ లైన్స్ విన్న వెంటనే పూరి దేవిశ్రీ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఇలా లిరిక్స్ ఫోన్ చేసి ఇలా వినిపిస్తే ఆయన మళ్ళీ వెంటనే ఆయన నాకేం చెప్పలేదు, ఆ లిరిక్స్ నీకు మాట్లాడలేదు. పూరి గారు ఫోన్ చేస్తే ఇట్లా ఆయన అబ్జెక్ట్ చేస్తున్నాడు రా సాంస్క్రిట్ లైన్స్కి, బట్ డోంట్ వరీ నాకు నచ్చాయి లైన్స్ అని చెప్పి నేను వన్ డేలో వచ్చేస్తున్నాను, మనం బ్యాక్ ఇన్ 2 days నేను ఇద్దరిని కలిసి వెళ్దాము అని చెప్పి ఇద్దరిని కలిసి రికార్డింగ్కి వెళ్ళాను. అయితే లాస్ట్ మినిట్ కూడా దేవి వాస్ ట్రైయింగ్ ఈ లిరిక్స్ ఏమన్నా కొంచెం తెలుగు సామాన్య ప్రజలకి అర్థం కావట్లేదు, కొంచెం కామన్ తెలుగు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి దేవిశ్రీ సజెస్ట్ చేస్తే, అండ్ పూరి ఇన్సిస్టెడ్ దట్ ఈ లైన్స్ ఉంటే బాగుంటుంది, నాకు నచ్చాయి అని చెప్తే దట్స్ ఆ లైన్స్ వర్ దేర్ ఇన్ ద సాంగ్. అండ్ కాన్సిక్వెంట్లీ బికెమ్ సర్ప్రైజింగ్ బికెమ్ ఏ బిగ్ కాలేజ్ యాన్యువల్ ఫంక్షన్స్లో అట్లా ఈ పాట పెట్టుకొని డాన్స్ చేసినప్పుడు లేకపోతే ఈ పాటను పాడినప్పుడు మొత్తం సంస్కృతం మీద పట్టున్న వాళ్ళు మాట్లాడతారు. ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి. ఈ పాట పాడిన తర్వాత ఈ పాటకి డాన్స్ చేస్తేనే వచ్చేది ఆ ఫీల్. సుమరజనీకర సోమ విభుత మధుర మనోహర నామ వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీకోసం నేను తీయని పాటవుతా. ఈ లైన్స్ దేవిశ్రీ కోసం. దేవిశ్రీ వాంటెడ్ కొంచెం కలోక్యువల్ తెలుగు, మన తెలుగు పోయిటరీ కావాలని ఇన్సిస్ట్ చేశాడు దేవిశ్రీ. ఆయన్ని కూడా సాటిస్ఫై చేస్తూ ఇట్లా పూరి గారిని కూడా సాటిస్ఫై చేసి ఇట్లా మొత్తం రెండు క్లబ్ చేసి మొత్తానికి నా ఇంగ్లీష్ లైన్స్ కూడా దాన్ని నేను సాటిస్ఫై చేసుకొని మొత్తానికి అందరూ హ్యాపీ ఈ విధంగా ఈ పాట చేస్తే ఓవరాల్గా ఆ పాట ఫస్ట్ రోజే ఒక 1 million ఆ టైంలో 2013-12 ఐ డోంట్ రిమెంబర్, ఫస్ట్ రోజులోనే యూట్యూబ్లో 1 or 2 million వ్యూస్ హిట్ అయిందనమాట. దట్స్ రికార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆ తర్వాత యూట్యూబ్ వాళ్ళు నాకు ప్రశంసా పత్రం పంపించారు. దట్ వాజ్ నాకు ఎప్పుడు రాలేదు అలాంటి. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్ సాంగ్ హ్యాస్ గేవ్ మీ లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్. సో ఇలా ఒక్కొక్క పాట మీరు రాసిన పాట గురించి మాట్లాడుతుంటే ఎవ్రీథింగ్ ఇస్ అ సూపర్ హిట్. కీపింగ్ దట్ అసైడ్ ఒక్కొక్క పాట గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఒక ఎపిసోడ్ కాదు, మనం ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్ చేయాలి ఓన్లీ మీరు రాసిన పాటల గురించి. సో జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు వర్క్ చేసినప్పుడు ఒక బెస్ట్ అప్రిసియేషన్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ సినిమాకి ఏ పాటకి వచ్చింది మీకు? టెంపర్లో బాద్షా టైటిల్ సాంగ్ ఎలాగో మంచి పేరు వచ్చింది, బట్ టెంపర్లో చూలేంగే ఆస్మా అనే పాట రాశాను, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూలేంగే ఆస్మా కह रहा प्यार कर ये समा
చెలి ప్రతిమని పికాసోలా ఎద పలకం నింపేశా పరువానికి పట్టమే నేడిలా తలమున కల తపస్సేలా తమకిదే నా భరోసా మనసిస్తే సాగనా నీడలా చెలివరమచ్చ తీరే వేరు తెగ నచ్చలేని తీరు ఇలా చక్కటి మళ్ళీ ఒక ప్రాసయుక్తంగా సాగే పాట ఇది. సో ఆ పాట మంచి హిట్ అయింది అండ్ అద్నాన్ స్వామి అద్భుతంగా పాడారు అండ్ మంచి పేరు వచ్చింది. వచ్చి అసలు ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఒకసారి హగ్ చేసేసుకున్నారు ఎప్పుడన్నా? అసలు బాద్షా సాంగ్ ఏం రాశారండి, అసలు టైటిల్ సాంగ్. ఆ పాటలో కూడా డైనమిజం అంటే ఒక డైనమైట్ పేల్తే కూడా అంత సౌండ్ ఉంటదేమో, ఈ పాటకు అంత రివర్బరేషన్స్ ఉంటాయి అంతే. ఆ పాటలో నాకు శ్రీను వైట్లా ఆల్రెడీ దూకుడు చేశాను కదా, తర్వాత ఆయన ఆలోచన ఆయనకి ఎలాంటిది కావాలి, ఎలాంటి పాట కావాలనేది నాకు ఈ సిచ్యువేషన్కి నాకు వెరీ క్లియర్గా చెప్పాడు ఆయన. సో మళ్ళీ ఇంప్రెస్ చేయాలని ఒక మళ్ళీ మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. సో మళ్ళీ ఇంప్రెస్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఐ సెడ్ ఐఎమ్ గోనా టేక్ దిస్ సాంగ్ అండ్ డూ జస్టిస్ ఫర్ దట్. సో ఇంక్రీజ్ రెస్పాన్సిబిలిటీ, ఆల్రెడీ దూకుడు ఎంత స్మాష్ హిట్ అయింది, సో అంతకు మించి ఇంకా ఇవ్వాలనేటువంటి ఏదో. హీరోల మధ్యలో కూడా పోటీలు పెట్టేశారు మీరు. అలా ఏం లేదు, బట్ బేసికలీ ఈ పాట అగైన్ నాకు చాలా నచ్చింది. మళ్ళీ దానికి కూడా తమనే మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ. కలహిస్తే కథం వినుకో తలదించి సలామనుకో బరిలోన సికందరియే బాచా సమురాయి శరంపదునే పగవాడి నరంతెగునే నడకల్లు చురుకు తలదన్నె దుడుకు ఎదురేగి భంగపడకు శిఖరాగ్రమెక్కి శాసించు వరకు తను తీయడుగా కునుకు బాచా. సో మంచి నడకల్లు చురుకు తలదన్నెదుడుకు ఎదురేగి భంగపడకు శిఖరాగ్రమెక్కి శాసించు వరకు తను తీయడుగా కునుకు. అసలు ఒక హీరో మేనరిజం, పర్సనాలిటీ, ఆడియన్స్ ఎలా అయితే ఆ హీరోని చూడాలనుకుంటున్నారో అచ్చంగా మీ పాటల్లో మీ మాటల్లో వచ్చేస్తాయి అంతే. దట్స్ యువర్ టాలెంట్ అంతే. సో బేసికల్గా సిచ్యువేషన్ నేను ఆకలింపు చేసుకుని తనకి డైరెక్టర్కి వాట్ ఆర్ ది ఎక్స్పెక్టింగ్ అనేది ముందుగా ఫీడ్బ్యాక్ ముందుగా బేసిక్ దాన్ని ఏమంటారు జిస్ట్ అంతా తీసుకుంటాను నేను. తీసుకుని దెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈ ప్రాసెస్లో ప్రభాస్ గారి పాటల గురించి మాట్లాడితే దేని గురించి చెప్తాం? మీరు చెప్పండి. ఛత్రపతి సినిమా గురించి మాట్లాడమంటారా, ఏక్ నిరంజన్ గురించి అడగమంటారా? ఒక్కొక్క పాట ఒక్కొక్క మీ స్టైల్లో దూసుకెళ్ళిపోయింది అంతే, బుల్లెట్ లాగా. నాకు బేసికల్గా ఏంటంటే అలాగే మళ్ళీ ఒక మంచి మన ప్రభాస్ గారి పర్సనాలిటీ కానీ ఆయన ఇంట్రొడక్షన్ సాంగ్కి మళ్ళీ నాకు అదే చెప్తాను, హీరోలు ఇంట్రొడక్షన్ పాట అంటే వంశీ పైడిపల్లి లైక్ ఆ దూకుడు పాట కంటే చాలా ఇష్టం తనకి. అండ్ అతడు నా పాటలు చాలా హీ వాస్ లైక్ పిలిపించుకుని నన్ను చాలా ఎంతో వామ్ వెల్కమ్ చేసి నాకు ఈ పాట కావాలి నీతో రాయించుకున్నాను అని చెప్పి నన్ను తీసుకెళ్ళి వైజాగ్ తీసుకెళ్ళిపోయి నన్ను కూర్చోబెట్టుకుని ఒక 2-3 days నాకు ఏం కావాలంటే అన్నీ ఇచ్చేసేసి, సో మంచి ఫుడ్, విశ్వ గారికి ఏం కావాలో నేను నాకు మహారాజులో ట్రీట్ చేశాడు నన్ను. ట్రీట్ చేసి సో అంతే బాధ్యతాయుతంగా రాయాలని నాకు అంతే ఘనంగా డెలివర్ చేశారు కూడా. కదులు కదులు పద చక చక తలపడు పద ఎవడు మనకెదురుగా నిలవడు గదా ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు ఉత్తేజాలు వెర్రెత్తాక చూపే జోరు ముల్లోకాలు కమ్మేదాకా చల్లారేది లేదు దక్కేదేదో చిక్కేదాకా తాడో పేడో తేల్చేద్దాం పద అందనిదేదీలలోన మనసే పెడితే బోలోన అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనదే జానోనా ఏ కదులు కదులు పద చక చక తలపడు పద ఎవరు మనకెదురుగా నిలవరు గదా అరే ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు ఉత్తేజాలు వెర్రెత్తాక చూపే జోరు. నాకు తెలిసి హీరోలు ఏదో ఒక పాయింట్లో నీ పాట బాగుందా నా పాట బాగుందా అని ఒక డిబేట్ నడుస్తుందండి హీరోలకి. అప్పుడు ఎవరి టైటిల్ సాంగులకి ఎంత మార్కులు వస్తాయని చెప్పి అందరూ మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు, ఆయనకి ఇట్లా రాశారు మాకు ఇట్లా రాశారని. ఎందుకంటే అందరూ ఒక పాయింట్లో సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు కాంపిటీషన్ పెడితే జడ్జిలకు కూడా పిచ్చెక్కుతుంది ఏ పాట అద్భుతం అని తెలుసుకోవడానికి. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలో టైటిల్ సాంగ్ మీరే రాస్తున్నారట కదా, రాసేశారు? అవును, రాశాను. సాంగ్ ఈజ్ రికార్డెడ్ డన్ and I'm very happy with the outcome.
అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది రిలీజ్ ఆఫ్ ద సాంగ్. అండ్ ఈక్వలీ అండి డబ్బింగ్లో కూడా మీకు ఒక సిగ్నిఫికెంట్ ఐడెంటిఫికేషన్ని తెచ్చుకున్నారు మీరు. చాలా మందికి డబ్బింగ్ చెప్పారు అండ్ అందులో భాగంగా ఇప్పుడు రీసెంట్గా కింగ్డమ్ సినిమాలో కూడా మేజర్ క్యారెక్టర్స్కి మీరే వాయిస్ ఇచ్చారంట కదా. అట్లా ఏం లేదు, సినిమాకి ఒక మెయిన్ ఒక వాయిస్ ఓవర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వాయిస్ ఓవర్ ఉంటుంది. సో ఇట్ విల్ బి హర్డ్ ఇన్ ది త్రూ అవుట్ ద ఫిల్మ్. చాలా సినిమాలు చేశారు కదా డబ్బింగ్ కూడా మీరు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మీరు వర్క్ చేశారు కదండి. నేను నా రాక్షసికి, మంగళ. అసలు ఎన్ని టాలెంట్ గురించి మాట్లాడమంటారు విశ్వ గారు. సింగింగ్, లిరిక్ రైటింగ్, దాని తర్వాత డబ్బింగ్, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్షన్. లక్ష్మీ కూడా ఎన్టీఆర్ వాయిస్ నాదే. లక్ష్మీస్ ఎన్టీఆర్ గారి వాయిస్ మీదే. ఒక మంచి ఎన్టీఆర్ గారి గ్రాంధికమైన ఆయన సినిమాల్లోంచి ఒక మంచి కవిత్వమో పద్యమో చెప్పండి. ఇది దానవీర సూరకర్ణ, ఇది చాలా ఫేమస్, అందరికి తెలిసిందే. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ భళ సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడుగు కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచి ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురీ ధురిణువగు మయ బ్రహ్మ, నీ శిల్పచాతురీ మధురిమ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును, లేకుండా పోవచ్చును, కానీ పాండవ హతకులకెట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులమగు మా బోంట్లకు దుస్సహము. విశ్వంభరా వినుత శాశ్వత మహేశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అఖిల నదీనద సాగర వారిద గర్భోర్భూత అనర్ఘముక్త మణివ్రాతంబులు మాకుండిన ఉండవచ్చు. సాగర మేఘలా స్వద్వీకరగ్రహణం బంది సార్వభౌమత పదంబి ఎందినందవచ్చు గాని ఇట్టి మైసభ మాకు లేకపోవుట నిస్సందేహముగా మోపలేని లోపము. శత్రుకృతాపచారము కంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయమునకు దావాలలా సదృశ్యము. ఇహ నేనిందుండరాదు. అద్భుతం అద్భుతం. అంతే, అసలు మీరు వేరే లెవెల్ అండి. మీరు అంతే, మీకు సాటి ఎవరు లేరు, రారు. దట్స్ ఇట్. చాలా సంతోషం. ఎప్పుడు యాక్ట్ చేస్తున్నారు సినిమాల్లో? ఆ టాలెంట్ కూడా ఎందుకు వదిలేస్తున్నారు? మాకు అది కూడా చూపించండి. సగం చూసాము, ఇప్పుడు పూర్తిగా 70mm స్క్రీన్ మీద ఎప్పుడు చూడబోతున్నాం చెప్పండి. అదేం లేదండి, యాక్టింగ్ నా చేతిలో ఉంటుంది. ఎవరన్నా గుర్తించిస్తే తప్పకుండా చేస్తాను. బట్ ఏదో చేశారు, ఒక చిన్న సినిమా, ఏదో ఒక చిన్న క్యామియో చేశాను. పరదా అనే సినిమాలో ఒక ప్రధాన పురోహితుడి పాత్ర, ఒక 3-4 సీన్స్, చిన్న ఒక క్యామియో చేశాను. బట్ ఐ రియలీ లైక్ ఫేసింగ్ ద కెమెరా. అది దాన్ని ఏమంటారు, ఒక వ్యసనం లాంటిది. దానికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను థియేటర్ వాడిని కదండి బేసికల్గా. నాకు సంగీతం సాహిత్యం ఉంది, సో దాని ముందే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. బట్ మంచి వాయిల్ ఏదైనా మంచి నాకు తగ్గ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే, నాకు ముఖ్యంగా పౌరాణిక పాత్రలు, కాస్త గంభీరమైనటువంటి పాత్రలు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఒక మంచి పద్యంతో మన ఇంటర్వ్యూని ఎండ్ కాడేద్దాం. తప్పకుండా. ఇది ఈలపాటి రఘురామయ్య గారు పాడినటువంటి వాల్మీకి చిత్రంలో నారదుడి పాత్ర వేశారు ఆయన. అప్పుడు ఆ పాట పాడారు, ఆ పద్యం పాడారు. అంటే వాల్మీకి మహాకవికి కనువిప్పు చేసేటువంటి పద్యం ఇది. తలచినంతనే సకల పాతకముల నణచి, తలచినంతనే సకల పాతకముల నణచి, పాపులకునైనా వైకుంఠ పదవి నొసగు మంత్రవరము నారాయణ మంత్రమిదిగో, మనసునలయించి స్మరించు మా కుమారా. ఆ
తలచినంతనే సకల పాతకముల నణచి అద్భుతం, అసలు చాలా నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి. మీరు రాసిన పాటల్లో ఇలా లిరిక్ అయిపోయింది ఏంటి అంటే చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసినటువంటి డోలే 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 2 అవర్స్లో అయిపోయింది అది. ఎంతసేపు? 2 అవర్స్లో అయిపోయింది. 2 అవర్స్లో పాట రాస్తారా? అయిపోయింది. మా బాబోయ్, చాలా టైం పట్టింది. చాలా టైం పట్టింది. అతడువే అతడికి 2 మహేష్ బాబు గారి పాటలే. డోలే డోలే 2.5 అవర్స్లో అయిపోయిన పాట, 2 to 2 hours మ్యాక్సిమం. అండ్ ఈ పాట మాత్రం చాలా తర్జన భర్జన పడి ఏదో చేద్దామని ఒక పట్టాన త్రివిక్రమ్ కూడా ఇన్స్పైర్స్ మీ లైక్ ఎనీథింగ్. త్రివిక్రమ్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎనీబడి. సో ఆయనతో కొంచెం ఇంటరాక్ట్ చేసిన వెంటనే మనకు కూడా ఒక ఛాలెంజింగ్ ఏదో ఆయన మనం ఇంప్రెస్ చేయాలనేటువంటి ఒక మంచి స్పిరిట్ ఇంబైబ్ చేస్తాడు అతను. సో రియలీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఆల్ ది డైరెక్టర్స్ అగైన్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. విశ్వ 2.0 లోడింగ్. సో ఎప్పుడు వాడితే అప్పుడు అన్నమాట, బుల్లెట్ లాగా వస్తాయి పాటలు మాటలు. hopefully, and I'm looking forward to that. నాకు ఒక లైన్ గుర్తొస్తుంది విశ్వ గారు, ఆర్టిస్ట్ ఆర్ నాట్ మేడ్, దే ఆర్ బార్న్ అన్న దానికి మీరే నిర్వచనం అంతే. యు ఆర్ అ బార్న్ ఆర్టిస్ట్ ఇన్ ఆల్ విచ్ వేస్. సో మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ, మీ నెక్స్ట్ అప్కమింగ్ ఎండోవర్స్ కానీ అన్ని సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for having me. And one more thing, I have to say this. It was really fun and I felt very happy interacting with him, and you really brought out the best out of me. I felt very happy doing an interview with you, and thank you so much. Wonderful meeting you. Thank you More so power much. to you. All the best. Good luck to you. Thank you so much.